చిన్నప్పుడు మా ఇంటి ముందు మొలిచే పిచ్చి చెట్లతో మేము బుడ్డీలాటల్లో కూరగాయలుగా యూస్ చేసేవాళ్ళం. నిజంగా మనం వండుకునే కూరగాయలు లాంటివి కూడా పిచ్చి చెట్లలో మొలిచేవి. ఇవి చూడండి ఫ్రెండ్స్, పిచ్చి బీరకాయలు. చూసారా బీరకాయ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉన్నాయి. ఇవేమో పిచ్చి దువ్వెనలు. ఇవి దువ్వెనలు కాదులేండి, కాకపోతే మేము దువ్వెనలాగా యూస్ చేసి దువ్వుకునే వాళ్ళం. తల నున్నగా వచ్చేది. ఇవి పిచ్చి చామంతి పూలు. ఈ ఆకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు మోకాల నొప్పులు వచ్చినప్పుడల్లా ఈ ఆకు రసాన్నే పూసుకునే వాళ్ళు. మోకాలకి నొప్పులు తగ్గిపోయాయి. ఇంకా ఏదైనా గాయం మీద పూసుకున్నా కూడా ఆ గాయం తగ్గిపోతుంది. మేము మాత్రం ఈ పూలతో బొక్కేలాగా తయారు చేసి ఆడుకునే వాళ్ళం. ఈ కాయలకి కొంచెం ముళ్ళు ఉంటాయి. ఈ కాయల్ని మేము కంటి రెప్పలకి అతికించుకొని కలజోడులాగా యూస్ చేసుకునే వాళ్ళం. ఈ చెట్టు కాయలనేమో పగల కొడితే టప్పా టప్పా అని సౌండ్ వస్తూ ఉండేవి. ఇంకా వీటిల్లో ఉండే గింజలతోనే తిరగమూత గింజల్లాగా యూస్ చేసేవాళ్ళం. ఇంకా ఆకుతో తోటకూర ఆకులా. ఈ చెట్లకు కాసే పూలు మాత్రం చాలా అందంగా ఉంటాయి. ఇవే కాదండి, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవేమి కనిపించట్లేదు. ఈ చామంతి ఆకుల రసానికి ఖచ్చితంగా మోకాల నొప్పులు తగ్గుతాయండి. అది ఖచ్చితంగా యూస్ చేసి చూడండి.